Greetings everyone, myself Anusha, working as a physiotherapist in Rehab Institute of Movement Sciences. Today I am dealing with facial palsy and Bell's palsy. Facial palsy ante facial palsy ante enti, Bell's palsy ante enti. Facial palsy ante entante ఏదైనా స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా హెడ్కి ఏదైనా ఇంజురీ అయినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇంజురీ కానీ ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ అయినా కానీ ఈ బ్యాక్ ఆఫ్ ది నెక్ దగ్గర ఏమైనా ఇంజురీ అయినప్పుడు కానీ కంప్లీట్ ఫేస్ అనేది పెరాలసిస్ వస్తుంది అనమాట. అంటే ఎలా అంటే ఈ పార్ట్ కాకుండా ఈ హాఫ్ ఆఫ్ ది పార్ట్ 3/4 ఆఫ్ ది ఫేస్ 3/4 ఆఫ్ ది ఫేస్ వచ్చేసి కంప్లీట్ పెరాలసిస్ వస్తుంది. దాన్ని ఫేషియల్ పాలసీ అంటాం. అంటే దానికి సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఐ డ్రూపింగ్ ఉండడం, కంప్లీట్ మౌత్ ఒక సైడ్ డీవియేట్ అయిపోవడం, ఐ డ్రాప్ డ్రూపింగ్ ఉండడం, నాస్ట్రిల్స్ సరిగ్గా పనిచేయకపోవడం, ఈ అనేది వాళ్ళు చేయలేకపోవడం, వాటర్ హోల్డ్ చేయలేకపోవడం, ఎయిర్ బ్లో చేయలేకపోవడం, ఇవన్నీ చూస్తున్నాం ఫేషియల్ పాలసీలో. అంటే ఫేషియల్ పాలసీ ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ వన్ ఇస్ బెల్స్ పాలసీ. బెల్స్ పాలసీ అనేది ఎందుకు వస్తుందంటే ఎక్కువ కోల్డ్ వాటర్ తీసుకోవడం, లేకపోతే డైరెక్ట్ ఐస్ క్యూబ్స్ తీసుకోవడం, లేకపోతే ఏదైనా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉండడం, అట్లా ఉన్న వాటికి బెల్స్ పాలసీ అనేది వస్తుంది. బెల్స్ పాలసీ అనేది ఓన్లీ హాఫ్ ఆఫ్ ది ఫేసే మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. ఓన్లీ వన్ ఐ, హాఫ్ ఆఫ్ దిస్ సైడ్ ఆఫ్ ది ఫేస్, ఓన్లీ ఐ, చీక్ అండ్ చిన్, ఓన్లీ దిస్ సైడ్ ఆఫ్ ది ఫేస్ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఐ డ్రాప్ అయిపోవడం, డ్రూలింగ్ ఆఫ్ ది ఐస్, అంటే కళ్ళలో నుంచి నీళ్లు రావడం, కంటిన్యూస్ గా అన్స్టాపబుల్ గా కళ్ళ నుంచి నీళ్లు రావడం, మౌత్ అనేది వన్ సైడ్ ఈ సైడ్ డివియేట్ అయిపోవడం, మౌత్ అనేది ఈ సైడ్ డివియేట్ అయిపోవడం, అట్లా అయిపోతుంది. దట్ ఈస్ ఫేషియల్ పాలసీ అండ్ బెల్స్ పాలసీ. ఫస్ట్ ఫేషియల్ పాలసీ వస్తే ఎక్సర్సైజ్ ఏంటి? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది బెల్స్ పాలసీలో ఫేషియల్ పాలసీలో హాఫ్ ఆఫ్ ది ఫేస్ అయితే ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఫేస్ కి ఫస్ట్ ఐబ్రోస్ రైజ్ యువర్ ఐబ్రోస్ రైజ్ చేసి ఇలా పైకి లాగి హోల్డ్ చేసి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళీ రైజ్ యువర్ ఐబ్రోస్ రిలాక్స్. ఇలా ఐబ్రోస్ రైజ్ చేసి ఆ ఐబ్రోస్ ని హోల్డ్ చేసి 5 to 10 seconds హోల్డ్ చేయాలి. 5 to 10 seconds హోల్డ్ చేసి రిలాక్స్. అలా 5 to 10 times ఐబ్రోస్ రైజింగ్ అని చేయాలి. దిస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్, క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ చేయి అండ్ ఐస్ ఏదైతే ఎఫెక్టెడ్ సైడ్ ఉందో ఆ ఎఫెక్టెడ్ సైడ్ ఐని ఒక సైడ్ కి పుల్ చేసి ఉంచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో సెకండ్ ఐస్ క్లోజింగ్. సెకండ్ ఎక్సర్సైజ్ ఐస్ క్లోజింగ్. ఐస్ క్లోజ్ చేసి మనకి ఏదైతే ఎఫెక్టెడ్ సైడ్ ఉంటుందో ఆ సైడ్ ఐస్ క్లోజ్ చేసి ఒక సైడ్ పుల్ చేసి ఇట్లా గట్టిగా పుల్ చేసి హోల్డ్ చేసి 5 to 10 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. దిస్ ఇస్ సెకండ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ ఇస్ నోస్కి వచ్చి నోస్ అనేది కంప్లీట్ ఇలా మూవ్ చేయడం కానీ అది రాదు. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ నాజిల్ ఫ్లేర్స్ అండ్ నాజిల్ బ్లింకిల్స్ ని పైకి ఇలా హోల్డ్ చేసి 10 seconds కౌంట్ చేసి రిలీజ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. అవుట్ నాస్ట్రిల్స్. నోస్ వేసుకోండి. రిలాక్స్. సో నోస్ బ్లింకిల్స్ అనేవి ఆ నాజల్ ఫ్లేర్స్ అనేవి ఇట్లా పైకి రేజ్ అవ్వవు. సో వాళ్ళ కోసం ఏం చెప్తామంటే నోస్ టేక్ ఏ డీప్ బ్రీత్ తీసుకొని నోస్ పైకి హోల్డ్ చేసి 10 seconds కౌంట్ చేసి రిలీజ్ చేయాలి. మళ్ళీ రిలీజ్ చేయాలి. ఇది థర్డ్ ఎక్సర్సైజ్. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి వాళ్ళకి మెయిన్ కంప్లీట్ మౌత్ డివియేషన్ అయిపోతుంది. ఎట్లా అంటే ఇలా కంప్లీట్ ఒక సైడ్ డివైడ్ అయిపోతుంది. ఏదైతే అన్ఎఫెక్టెడ్ సైడ్ ఉందో అన్ఎఫెక్టెడ్ సైడ్ కి కంప్లీట్ మౌత్, ఇది అన్ఎఫెక్టెడ్ సైడ్, ఇది ఎఫెక్టెడ్ సైడ్ అయితే ఇటు సైడ్ మొత్తం కంప్లీట్ మౌత్ డివైడ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏం చెప్తామంటే స్మైల్ చేసి ఒక సైడ్ లిప్ ని హోల్డ్ చేసి 10 seconds కౌంట్ చేయాలి.
1 2 3 4 5 6 7 8 9 10 relax. Request made. 1 2 3 4 5 6 7 8 9 10 relax. ఇది మౌత్ కి. అండ్ వన్ మోర్ థింగ్, చీక్స్ కి వచ్చి బెలూన్స్ బ్లో చేయడం, ఇలా హోల్డ్ ఎయిర్ ని హోల్డ్ చేసి ఉంచడం, ఇలా 10 to 15 seconds హోల్డ్ చేసుకుని ఉంచాలి. అండ్ ఇంకా క్యాండిల్స్ బ్లో చేయడం, ఈ ఎక్సర్సైజ్ అని చేయాలి. అండ్ హోమ్ ఎక్సర్సైజ్ వచ్చి ఏ ఓవెల్స్, స్పెల్లింగ్ ది ఓవెల్స్ స్పెల్ చేయాలి. AEIOU, AEIOU. ఇలా మనం మౌత్ మజిల్స్ ఏదైతే మజిల్స్ మొత్తం స్టిమ్యులేట్ అవ్వాలి. లైక్ AEIOU, ఇలా మౌత్ మజిల్స్ మొత్తం స్టిమ్యులేట్ అవ్వాలి. దిస్ వన్ అందర్ ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసేసి చూయింగ్ గమ్స్ చూ చేయడం. అంటే ఏదైతే ఎఫెక్టెడ్ సైడ్ ఉంటుందో ఆ ఎఫెక్టెడ్ సైడ్ మాత్రమే చూయింగ్ గమ్స్ చూ చేయాలి. అన్ఎఫెక్టెడ్ సైడ్ అసలు చూయింగ్ గమ్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ అన్ఎఫెక్టెడ్ సైడ్ అసలు చూ చేయకూడదు. కంప్లీట్ గా ఎఫెక్టెడ్ సైడ్ మాత్రం చూ చేయాలి. నెక్స్ట్ థింగ్, బెలూన్స్ బ్లో చేయడం. బెలూన్స్ కూడాను బెలూన్ తీసుకొని ఏదైతే ఎఫెక్టెడ్ సైడ్ ఉందో, లైక్ దిస్, ఏదైతే ఎఫెక్టెడ్ సైడ్ ఉందో అటు సైడ్ పెట్టి మాత్రమే బెలూన్స్ బ్లో చేయాలి. నెక్స్ట్ వాటర్ తీసుకొని వాటర్ లో స్ట్రా పెట్టి బ్లో చేయాలి. అంటే లోపలికి తీసుకోకుండా బయటికి బ్లో చేయాలి. ఏదైతే ఇది అన్ని ఎఫెక్టెడ్ సైడ్ ఉన్నాయో ఎఫెక్టెడ్ సైడ్ మాత్రమే బ్లో చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్ తో కంటిన్యూస్ గా గాగ్లింగ్ చేయాలి. ఓన్లీ గాగ్లింగ్ కూడా ఓన్లీ ఎఫెక్టెడ్ సైడ్. నెక్స్ట్ హాట్ వాటర్ తీసుకొని వేసేటప్పుడు ఇలా హోల్డ్ చేసి 10 seconds కౌంట్ చేసుకొని హోల్డ్ చేయాలి. కంటిన్యూస్ గా వాటర్ రోలింగ్ ఉంటుంది. సో అయినా సరే వాటర్ రోలింగ్ ఉన్నప్పుడు వాటర్ ఇట్లా హోల్డ్ చేసి వాటర్ ని హోల్డ్ చేయాలి. అంటే వాటర్ తీసుకొని అలా హోల్డ్ చేసి ఆపాలి వాటర్ ని. సో ఇంకోటి సేమ్ అలాగే మళ్ళీ వాటర్ ఎయిర్ సేమ్ లైక్ ఎయిర్ తీసుకొని చీక్స్ లో ఎయిర్ ఫిల్ చేసి హోల్డ్ చేసి ఆపాలి. అంటే ఎలా అంటే ఎయిర్ ఫిల్ తీసుకొని హోల్డ్ చేసి ఆపాలి. అండ్ లాస్ట్ వన్, వై టేపింగ్ ఆర్ ఎక్స్ టేపింగ్. అంటే ఏంటంటే నార్మల్ మైక్రోపోర్ టేపర్ అనేది మనకి దాంట్లో మెడికల్ షాప్ లో దొరుకుతుంది మైక్రోపోర్ టేప్. ఈ మైక్రోపోర్ టేప్ తీసుకొని సో పేషెంట్ కి సో మనం హోల్డ్ చేసి దీన్ని మనం ట్రై చేసుకోవచ్చు. దిస్ వై టేపింగ్ అంటే ఏదైతే ఈ సైడ్ ఎఫెక్టెడ్ ఉంటుంది, ఎఫెక్టెడ్ సైడ్ అన్ఎఫెక్టెడ్ సైడ్ ఇటు సైడ్ ఇట్లా లాగేసి ఉంటుంది. అన్ఎఫెక్టెడ్ సైడ్ ఇట్లా లాగేసి ఉంటుంది కంప్లీట్ మౌత్. సో వాళ్ళకి ఏం చేస్తామంటే టేప్ తీసుకొని దిస్ వై టేపింగ్ లోవర్ లిప్ నుంచి ఒకటి అప్పర్ లిప్ నుంచి ఒకటి వేసి హోల్డ్ చేయాలి. ఇలా కంటిన్యూస్ గా మనం హోల్డ్ చేసుకొని ఉంచాలి. ఆ టేప్ ఒక 1 or 2 hours వరకు ఆ టేప్ అలా హోల్డ్ చేసి ఉంచాలి. దిస్ ఇస్ వై టేపింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్ టేపింగ్. ఎక్స్ టేపింగ్ అంటే ఒక సైడ్ లోవర్ లిప్ నుంచి పుల్ చేసి పైకి పెట్టడం. అండ్ వన్ థింగ్ అప్పర్ లిప్ నుంచి పుల్ చేసి కిందకి హోల్డ్ చేయడం. ఇలా మనం టేప్ వేసినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా బుగ్గ నుంచి ఇలా ముడతలాగా రావాలి. అలా హోల్డ్ చేసి ఉంచడం వల్ల బుగ్గల దగ్గర అలా హోల్డ్ చేసి ఉంచడం వల్ల మౌత్ ఏదైతే డివియేట్ అయిపోయిందో పక్కకి అది ఇటు సైడ్ కంటిన్యూస్ గా అది ఇటు సైడ్ రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రికాషన్స్, దీనికి ప్రికాషన్స్ ఏంటి అంటే కంపల్సరీ చెవులో కాటన్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, హాట్ వాటర్ కంటిన్యూస్, ఎప్పుడు వాటర్ తాగినా సరే గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే తాగాలి. అండ్ ఇంకోటి చలిగాలికి తిరగడం, ఎయిర్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే చలిగాలి ఎక్స్పోజ్ అయ్యే తిరగడం అవి మెయింటైన్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, ఏసీకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం, నైట్ అంతా ఏసీ వేసుకుని ఉండడం. సో ఏసీ గాలికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. అండ్ ఐస్ క్యూబ్స్ అండ్ కూలింగ్ వాటర్ అవన్నీ ఒక 1 month నుంచి 2 months వరకు అవన్నీ స్టాప్ చేయాలి.
సో ఇట్లా బెల్స్ పాల్సీ ఫేషియల్ పాల్సీ వచ్చిన వాళ్ళు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ ఎక్సర్సైజ్ హోమ్ ఎక్సర్సైజ్ ఏదైతే చెప్పానో ఆ హోమ్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.